మరి ప్రభుత్వం దగ్గర ఉన్నది ముందు చూపు లేక ఈ అంతా ఏం చేస్తారు గడ్డి నాకు 20 గుంటలు ఉంది. హలో నమస్తే, ఎక్స్పోజ్ 1 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని సహకార బ్యాంకు సంబంధించిన గోదాం యూరియా కొరత ఉందని చెప్పేసి రావడంతో మనం వెంబడినే స్పందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళ మాటలను తెలుసుకున్నాం. సహకార బ్యాంక్ గోదాం నుండి అంటే ఏ టైంకి వచ్చారు మీరు? పొద్దున వచ్చినాం మేము. లైన్ వచ్చిందా మీరు? రాలే. అంటే ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది యూరియాతో ఇబ్బంది ఉన్నది, మరి ఇబ్బంది లేని ఇంతమంది ఎందుకుంటారు? అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఏం ప్రాబ్లం కాదు, మాకు మందు బస్సాలే దొరుకుతలేవు. అట్లా టైంకి రాకుండా టైంకు అందియలేరా లేకపోతే ఎట్లా అని చెప్పి మీకు ఇబ్బంది దేనికోసం? కానీ ఇంతకుముందు వచ్చిరా? ఇంతకుముందు ఎప్పుడైనా మంచిగా నడిచింది. ఈ యూరియా బస్తాల గురించి రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతులకు యూరియా అందేలా చూడాలి. దయచేసి ప్రభుత్వం దీన్ని కల్పించుకొని రైతులకు ఇబ్బంది లేకుండా. రైతులు ఉదయమే 4 గంటల నుంచి లైన్లో నిలబడరు ఇప్పటిదాకా. మరి వచ్చిన రైతుకు కూడా ఇప్పుడు సరిపడే ఇప్పుడు ఉన్న లైన్లో ఉన్న కూడా 5 గంటల నుంచి ఉన్నా కానీ ఉన్న రైతులకు కూడా మనిషికి ఒక 2 బ్యాగులు కూడా దొరికే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని కోరుకుంటున్నాను. సారు బాగా మందు బత్తలకు ఊరియా బత్తలకు బాగా ఇబ్బంది అవుతుంది. 6కి వచ్చినాము, ఇప్పుడు 12 అవుతుంది. 12 అవుతుంది. మేము బాగా ఇబ్బంది పడి ఉన్నాము, బత్తలు దొరుకుతలేవు. చంద్ర ఎంత పొలం ఎంత ఉంది? 2 ఎకరాలున్నారా? బస్తాలు ఎన్ని ఇస్తున్నారు? బత్తాలు ఎకరాన 2 ఇస్తానండి. ఆ బత్తలు లేవు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మీ బస్తాలు 2 ఇస్తా అంటారు. 2 ఇస్తా అంటారు కానీ ఆ మొదటి వాళ్ళకే అయ్యేటట్టు మేము అటుగానే మరిపోయేటట్టు. ఎంతసేపు దగ్గర పెట్టుకుంటే నీకు దగ్గర 6కి వచ్చినాము, ఇప్పటి వరకు 12 వరకు బత్తలు మొదటి వాళ్ళకి దొరుకుతుంది. మేము అటుగానే మరిపోయేటట్టున్నాం. మాకు బత్తలు వచ్చేటట్టు. పొద్దున వస్తే ఏం చేస్తాం, మంది జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో చాలామంది రైతులకు యూరియా కొరత ఏర్పడ్డది. ఒక జగిత్యాల జిల్లాలోనే కాదు, తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ యూరియా కొరత ఏర్పడ్డది. వీళ్ళు ముందు చూపు లేక, ప్రభుత్వం ముందు చూపు లేక, అవగాహన లేక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ యూరియా కొరత ఏర్పడ్డది. ఇప్పటికి కూడా ఇక్కడ బీర్పూర్ గ్రామంలో, మా జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామంలో, బీర్పూర్ మండల కేంద్రంలో ఈ గోదాం దగ్గర ఒక్కొక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 1 నుంచి 2 యూరియా బస్తాలు ఇస్తున్నారు. ఎకరానికి 1 యూరియా బస్తా. సకాలంలో అందలేదు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఎందుకనంటే ఈ వరకు 2వ దఫ మందులు ఎప్పుడో వేసేది. ఇప్పుడు మొక్కజొన్నకు వచ్చేస్తే ఆల్రెడీ పీసులు బయట పడ్డాయి, అయినా ఇప్పటికీ యూరియా వేయలేదు. యూరియా వేద్దామంటే గోదాంలో ఖాళీ. దాదాపు ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి బీర్పూర్ మండల కేంద్రంలో కాదు, జగిత్యాల జిల్లాలో ఎక్కడ అడిగినా కానీ 1 యూరియా బస్తా దొరుకుదామంటే పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు పంటకు తగిన టైంలో సకాలంలో టైం కొద్దీ మందు అందిస్తేనే
మనం కదా 3 పూటల 2 పూటలు అన్నం తిన్నట్టు టైం ప్రకారం మనం అన్నం తింటే ఎంత ఆరోగ్యం ఉంటామో ఈ పంటకు కూడా సరైన టైంలోనే మందు వేస్తేనే పంట దిగుబడి అనేది రైతుకు వస్తుంది. ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి అప్పులు ఒక్కొక్క రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పండిస్తారు. ఈ పెట్టుబడి పెట్టిన పంట చేతికి రావాలంటే తగిన సరైన టైంలో మందు మొక్కకు అందించాలి. ఇప్పటికీ ఒక్కొక్క రైతుకు ఈ మొక్కజొన్నకు అయితే దాదాపు 10 నుంచి 15 రోజులు లేట్ అయింది. అయినా ఇప్పటికీ యూరియా బస్సు గ్రామానికి నిన్న వచ్చిన లోడుకు 230 బస్తాలు వచ్చినాయి. బీర్పూర్ గ్రామ పరిధిలో ఇప్పటికి ఒక 6 గ్రామాలు ఉంటాయి. 6 గ్రామాల రైతుకు 230 బస్తాలు మరి ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా అందిస్తారు అనేది అది ప్రభుత్వానికే తెలిసి. రెడ్డి పరిపాలనలో ఏదో ఒకరి మీద కోపం మీద ఇప్పుడు రైతుల మీద తీస్తున్నారు. ఏమో అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఇప్పుడు ఎట్టి రైతులు మధ్యలో నలిగిపోతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఓ ప్రభుత్వం మీద ఓ ప్రభుత్వం నిందలు వేసుకుంటూ పరిపాలన చేస్తున్నాయి. అదే కాదు, ఫస్ట్ రైతుకు ఏం కావాలి, రైతుకు ఎట్లా అందించాలి, రైతుకు ఏ కాలంలో మనం సకాలంలో అందించాలి, రైతుకు రుణమాఫీ ఎప్పుడు ఇవ్వాలి, రైతు బంధు ఎప్పుడు వేయాలి, ప్రతి దానికి ఆర్థికంగా ఉన్నోళ్లకు ఏమీ అనిపించదు. ఇప్పుడు కొంతమంది కౌలు చేస్తున్నారు. కౌలు చేసే రైతులు తలలు పట్టుకుంటారు. పెట్టుబడి పెట్టి లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొక్కజొన్న, వరి, పత్తి ఈ 3 రకాల పంటలు ఇక్కడ పండిస్తారు. 3 రకాలకు ఒకటే దాపల మందు. ఎకరము ఒక్క రైతుకు ఒకటే మందు బస్తా ఇస్తే 10 ఎకరాలు ఉన్నాడు 10 బస్తాలు వేయాలంటే ఆ 10 ఇంకా 9 బస్తాలకు ఎక్కడికి పోవాలి? రైతుకు అయినా ప్రభుత్వం నిధుల నుంచి మేలుకొని రైతులకు సరైన టైంలో మందు బస్తాలు అందిస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. లేకపోతే ఒక్కొక్క రైతు ఏం లేదు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పించి రైతులకు ఏం కావాలి, మళ్ళీ ఇంకో దాప కూడా మందు వేయవలసి వస్తుంది. అప్పటికైనా రైతులకు మందు అందించి ఏర్పడియాలి. ఎందుకంటే ఇప్పటి మీరు ప్రిపేర్ అయ్యి లేకపోతే అప్పటికి కూడా పంట చేతికొచ్చి పుట్ట దశలో మందు చల్లకపోతే మొత్తం వరి కూడా వెనుకబడిపోతుంది. ఇప్పటికే మొక్కజొన్న వెనుకబడి మా బీర్పూర్ గోదాములో ఇప్పటికీ అడుగు మందు డిఏపి కానీ బీస్ కానీ ఒక్క బస్తా కూడా ఈ రోజు వరకు రాలేదు. రైతు సంక్షేమ పార్టీ అని అంటారు. ఓకే, రైతులకు సంక్షేమ పార్టీ అంటే రైతుకు మేలు చేసే పార్టీ రైతుకు సంక్షేమ పార్టీ. అది బీజేపీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. మేము రైతు పార్టీ, రైతు గురించి ఆలోచించే పార్టీ అన్నప్పుడు మేము రైతులకు కావాల్సిన మందులు మీరు సదుపాయం కల్పించండి. కల్పిస్తే అందరూ మీది కూడా రైతు పార్టీ అనే అనుకుంటారు. మీరు చెప్పిన మాట ఎంత మోతుకున్నా గంతే ఉంటుంది రాజ్యం. ఎందుకు మరి అట్లా గట్టనే ఉంటుంది ప్రభుత్వం, గట్టనే తయారైన గట్టనే ఉంటుంది. అంతేనా? మరి ప్రభుత్వం దగ్గర ఉన్నది ముందు చూపు లేక ఈ అంత ఏం చెప్తారు గడ్డి. నాకు 20 గుంటలు ఉన్నాయి. 20 గుంటలు ఏం మాట్లాడమంట? అంటే భూమి ఏదైనా భూమి భూమి అయినా 20 గుంటలో ఏం మాట్లాడతారు? ఎకరాలు ఉన్న పక్కకొస్తుండ్రు సప్పుడు చేయక 20 గుంటలో 30 గుంటలు మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? ప్రభుత్వమే కట్టెడుతుందా? దేశం అంతా కట్టెడుతుంది. మరి ఏం మొత్తుకుంటారు? వానికి లేనివానికి ఇస్తుండ్రు, ఉన్నోనికి పోయి నూకుతుండ్రు, లేనివాడు పక్కపోతుండ్రు. ఏం చెప్తాడు? ఊరి అందించి ఇంత ఏదో రైతులకి అందుబాటులో చేస్తే అయిపోయి. బండారు హనుమంత్, బీర్పూర్. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఇలా చేస్తున్న ఇదొక విమర్శ ధోరణి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పు విషయము. ఇలా కేంద్ర ప్రభుత్వము యూరియా ఇస్తుంది, అట్లాగనే మనకున్న రైతులకు సంబంధించి యూరియాను కూడా, యూరియా పైన, డిఏపి పైన, బీస్ పైన, ఇవన్నిటిపైన చాలా ఎత్తున రైతుల కోసం చేస్తున్నది. ఇలా